బోటి ఫ్రైని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బోటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దీనికోసం అయితే ముందుగా ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసేసుకొని అందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసేసి బోటీలోంచి వచ్చే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ అంతా రిలీజ్ చేసేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరి కాస్త సేపు ఇలా పూర్తిగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాస్త సేపు వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసి మరి కాస్త సేపు ఆ స్పైసెస్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు 2 నిమిషాల పాటు సిమ్లోనే వేయించుకోండి. ముక్కలకి ఉప్పు, కారం అనేది బాగా పట్టి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎర్రగా వేగి ఉంటాయి కదా, మీరు రైస్లో కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా ముక్కలుగా తినేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది ఈ స్టైల్లో చేస్తే. ఒకసారి ట్రై చేయండి.